300 ఏళ్లకు ఒకసారి కలిసే శుభయోగాల సమ్మేళనంతో వచ్చిన ఈ మహాశివరాత్రి భక్తులకు అపూర్వమైన అవకాశాలను కల్పిస్తుంది. చీకటి అత్యధికంగా ఉన్న రాత్రిలోనే శివతత్వం జ్ఞానదీపంగా వెలిగిపోతుందని ఈ పర్వదినం మనకు గుర్తు చేస్తుంది. ఈసారి శివయోగం, సర్వార్థ సిద్ధి, ధ్రువయోగం వంటి శుభ సంకేతాలు ఒకే రోజులో కలవటం విశేషం. బుధాదిత్య, లక్ష్మీనారాయణ వంటి రాజయోగాలు ఆధ్యాత్మికతతో పాటు ఐశ్వర్యానికి మార్గం చూపుతాయని జ్యోతిష పండితులు చెప్తారు. అయితే ఈ రోజు గొప్పతనం యోగాలలో మాత్రమే కాదు, మన అంతరంగాన్ని శివసన్నిధిగా మార్చుకోవడంలోనే ఉంది. ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేస్తే, జాగరణ మనసులో జ్యోతిని వెలిగిస్తుంది. అర్ధరాత్రి నిశిత కాలంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ బిల్వదళం మహాశివునికి సమర్పించాలి. ఇది కేవలం ఆచారం కాదు, మనలో ఉన్న అహంకారాన్ని దహించివేసే యజ్ఞం. ఈ రాత్రి మనలోని భయం, అనిశ్చితి, అజ్ఞానం అన్నిటినీ శివాగ్నికి సమర్పించి కొత్త ఆరంభానికి సంకల్పం చేస్తే అదే నిజమైన రాజయోగం.